Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 15th June 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్, ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈరోజు అంటే మనకి బేసిక్గా ఎస్టర్డే ఏదైతే జరిగిందో అంటే మండే రోజు ఏదైతే జరిగిందో ఆ క్లోజింగ్ అనమాట. అండ్ ఈ రోజు కోసం ఎవరైతే క్లయింట్స్ ఉండేనో అంటే రీటైలర్స్ ఎవరైతే ఉండేనో బేసిక్గా రీటైలర్స్ అనొచ్చు, క్లయింట్స్ అనొచ్చు, ఇండివిజువల్ ట్రేడర్స్ వీళ్ళు కొంత బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీళ్ళ స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉందని డిస్కస్ చేసుకున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ కానివ్వండి, ప్రొప్రైటరీస్ కానివ్వండి, వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ అన్నీ హెడ్ చేసుకున్నారు అండ్ వెరీ మోడరేట్ బేరిష్ పొజిషన్స్ ప్రొప్రైటరీస్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ఎఫ్ఐఎస్ వెరీ స్లైట్ మైన్యూర్ పొజిషన్స్, బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సో ఇట్లాంటి అంటే వీళ్ళ వ్యూ ఏంటి, బేసిక్గా ప్రొప్రైటరీస్ది సైడ్ వేస్ టు వెరీ మోడరేట్ బేరిష్ అండ్ ఎఫ్ఐఎస్ది కొంచెం మోడరేట్ బుల్లిష్ ఉండే. బట్ ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ కంప్లీట్గా చెప్పాలి అంటే మేజర్ క్వాంటిటీ సైడ్ వేస్లోనే ఉండింది. అండ్ ఇట్లాంటి పొజిషన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు ఒక సింగిల్ వ్యూకి అలైన్ అయ్యలేరు వీళ్ళెవరు కూడా, అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. కాబట్టి మోస్ట్లీ మనం కూడా ఏంటి అంటే ఫస్ట్ జనరల్గా ఇట్లాంటి సినారియోస్లో ఎక్కువగా ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ ఈవెన్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోయి ఆ ఫస్ట్ క్యాండిల్ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ కూడా చూసినాం కదా, సేమ్ వే అనమాట. ఆర్ గ్యాప్ డౌన్ అయినా కూడా సో సిమిలర్ వే ఉంటుంది. అండ్ గ్యాప్ అప్ ఎందుకు అంటున్నా అంటే బేసిక్గా ఏదైతే రీటైలర్స్ బేరిష్ పొజిషన్ హోల్డ్ చేస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ వాళ్ళకి కొంత ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. బట్ ఈరోజు అలా జరగలేదు బేసిక్గా. అండ్ ఎంతమంది ట్రేడర్స్ ఫస్ట్ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయి ఉంటారో చూద్దాం ఒకసారి క్విక్గా. సో అండ్ ప్రీ మార్కెట్ జనరల్గా నేను ఏం చెప్తా ఉంటాను అంటే అట్లీస్ట్ గ్లోబల్ మార్కెట్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ 9:15కి మనకి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తే దాన్ని ఈజీగా స్విచ్ అవ్వచ్చు బేసిక్గా. సో ఫస్ట్ క్యాండిల్ చూడండి, మనకి ఏదైతే మనం ఏం పెట్టుకున్నాం బేసిక్గా దీని మన వ్యూ వచ్చేసి బేసిక్గా ఎప్పుడైతే ప్రైస్ దీని పైకి వెళ్తూ ఉంటుందో 1:1 ఆర్ మీడియం ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకునండి. అండ్ ప్రైస్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే మీడియం ప్రాబిలిటీ. అండ్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి డౌ థియరీ వైలేషన్ ఆర్ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి కిందికి వస్తూ ఉంటే రెసిస్టెన్స్ జోన్స్లో ఇది లో ప్రాబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ప్రైస్ ఎక్కువగా ఈ మీడియం ప్రాబిలిటీ కంటే ఎక్కువగా కూడా ఎప్పుడైతే ఈ రిజెక్షన్ గురించి మాట్లాడుకున్నాం మనం, ఎప్పుడైతే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి దాని తర్వాత ప్రైస్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయి పైకి వస్తూ ఉంటుందో ఇది కూడా లో ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇది మనం కంప్లీట్గా ప్రాఫిటబుల్ జోన్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే షార్ట్ చేసి ఉంటారో షార్ట్స్ అండ్ ఇక్కడ బుక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ జోన్ ఐడెంటిఫై చేసి మనం ఇలా ప్రెడిక్ట్ చేసుకునండి. అండ్ సేమ్ వే మనం అట్లీస్ట్ మనం బేసిక్గా ఏంటి అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రొపరేటరీస్ బేరిష్ ఉండొచ్చు. బట్ ఈరోజు మాత్రం వాళ్ళ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళ స్ట్రెంత్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ప్రీ మార్కెట్లో కూడా గ్లోబల్ క్యూస్ వల్ల కూడా కావచ్చు డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది అండ్ ఇంకొంత పుల్ బ్యాక్ కింది డౌన్ సైడ్ అయితే మూవ్ వచ్చింది. దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్ని చూసుకుంటే ఈ రేంజ్. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వ్యూ పర్సనల్గా ఏంటి అంటే బేరీస్ చేయడానికి లేదు, బికాజ్ ఈ వీక్ని చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. బేరీస్ ట్రేడ్ కోసం ట్రై చేయకుండా సో రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు బేసిక్గా. ఈ లెవెల్ రిట్రేస్మెంట్ కానీ ఆర్ ఇంకొంచెం డౌన్ఫాల్ అయినా కూడా రిట్రేస్మెంట్స్ బేసిక్గా. సో పర్సనల్గా నేనైతే బేరిష్ కేసుని చూడడం ఎక్కువగా ఎందుకు అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అండ్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సైడ్ వే స్ట్రక్చర్ ఉంది కాబట్టి సో మనం ప్రాఫిటబుల్ బుకింగ్ జోన్లో వస్తే ఏంటి అంటే క్విక్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. సో పర్సనల్గా బేరిష్ వ్యూ అయితే హోల్డ్ చేయలేకుండే. అండ్ సేమ్ వే ఈరోజు పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి కూడా ఏం లేదు అండ్ ప్రైస్ కూడా కంప్లీట్గా మోస్ట్లీ సైడ్ వైజ్ రేంజ్లోనే ఉండింది. అండ్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్గా లెవెల్స్ ఓవర్ నాయిస్ గ్రూప్లో కూడా. సో మీకు ఒకసారి చూపిస్తా బేసిక్గా. సో లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రాఫిట్ బుకింగ్ జోన్ గురించి మాట్లాడుతుంటే అండ్ ఒకరిద్దరు ఏంటి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నా కూడా సో ఇంకా పైకి వెళ్తుంది అనేవి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పొచ్చేది ఎమోషన్స్ ఉండకూడదు ఎప్పుడు కూడా. మన టార్గెట్ జోన్లోకి వచ్చిందా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఏదైతే
మనకి రిట్రేస్మెంట్ జోన్లో ఉండింది ఇది. అండ్ దాని తర్వాత కంప్లీట్గా ఒక సైడ్ వేస్ మనం స్టాప్స్లో జనరల్గా రిట్రేస్మెంట్ జోన్కి ఏంటి స్టాప్ లాస్ సపోర్ట్ పెట్టుకుంటాం కదా, స్టాప్ లాస్ హిట్ అయిందా అవ్వలేదు, ఇది కంప్లీట్గా స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్. అండ్ ఇది ఫామ్ అవుతుంటేనే ఎక్స్ప్లెయిన్ చేసిన లోవర్ సైడ్ విక్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి, సో ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందని చెప్పిన, సో ఈ హయ్యర్ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లోకి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పి. బట్ ఇక్కడ క్లియర్గా చూస్తే నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఛాన్స్ అంతా పోయింది. సో వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మూవ్, కానీ దాని తర్వాత క్లియర్గా మళ్ళీ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ 50% పైనే క్లోజ్ అయింది కాబట్టి క్లియర్గా చూస్తే మళ్ళీ అట్లీస్ట్ ప్రైస్ పైకి వెళ్తుంది అనే రేంజ్లో ఉండే, బట్ వెళ్ళలేదు. అండ్ ఈ క్యాండిల్ ఎవరైతే చూసి మల్టిపుల్ మెసేజ్ అనమాట, సో ఇంకా బేరీజ్ ఉంటుంది, బేరీజ్ చేయొచ్చు అని. కానీ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ బేసిక్గా మనకేం కావాలి, ఒక మెయిన్ ట్రేడ్ అయిపోయింది. అండ్ స్టార్టింగ్లో ఎవరైతే ఫస్ట్ ట్రేడ్ చేస్తూ ఉంటారో ఫస్ట్ క్యాండిల్లోనే, అండ్ ఈ క్యాండిల్లో కూడా ట్రేడ్ అయిపోయినట్టే బేసిక్గా. రిట్రేస్మెంట్ ఈ లెవెల్లో రిట్రేస్మెంట్ తీసుకున్నా ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ప్రైస్ చూడండి ఎంత డిసైజివ్గా పైకి వెళ్ళింది. సో ఒక ట్రేడ్ అయిపోయాక మల్టిపుల్ ట్రేడ్స్ చేయకూడదు. అండ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇట్లా గామా బ్లాస్ట్ లాంటివి చేయాల్సి వస్తే ఆ రోజు ఎర్న్ చేసిన ప్రాఫిట్స్లోంచి 20-25% సాక్రిఫైస్ చేయొచ్చు, కానీ మళ్ళీ 100% దాంట్లో పెట్టి ఫీల్ అవ్వకూడదు బేసిక్గా. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఫస్ట్ క్యాండిల్ రేంజ్ ఏంటి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అండ్ సేమ్ వే ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 50% జనరల్గా 110 పాయింట్స్ ఫస్ట్ క్యాండిల్ రేంజ్. అండ్ ఈ క్యాండిల్ రేంజ్ నేను ఇదే మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేస్తూ ఉండే, ఈవెన్ టెలిగ్రామ్ మెయిన్ గ్రూప్లో కూడా మెన్షన్ చేసిన. ఈ క్యాండిల్ లో క్లోజ్ అయ్యి ఎప్పుడైతే ప్రైస్ ఇలా వస్తూ ఉంటుందో అప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు బేరిష్గా. అండ్ ఈరోజు టూ మచ్ బేరిష్ డేటా ఉందా, లేదు. అండ్ బేరిష్లో ఎక్కువ స్ట్రెంత్ ఎవరిది ఉంది, రీటైలర్స్ ఉంది. సో మనకి సైడ్ వేస్ రేంజ్ ఎవరిది ఉంది, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉంది. సో బేసిక్గా ఏంటి, ప్రైస్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటారు. సో ఒక బుల్లిష్ స్ట్రెంత్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే 24,052 లెవెల్లో అయితే క్లోజ్ అయింది. యా, సో ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, బేసిక్గా అడ్జస్టెడ్ క్లోజింగ్ ఈ రేంజ్లో ఉంది. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఎప్పుడైనా సరే నేను ప్రాఫిట్ బుక్ చేసుకోండి అంటే బికాజ్ నేను మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా ఇక్కడ, అట్లీస్ట్ ఈ క్యాండిల్ ఫామ్ అవ్వకముందే. అండ్ సేమ్ వే ఇది ఫామ్ అవుతుంటేనే అర్థమవుతుంది ఇది సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి. ఎందుకు అంటే ఒక స్టెప్ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి పర్సనల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా ఉన్నా. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఈ సపోర్ట్ నుంచి చూసుకుంటే ప్రైస్ అనేది మళ్ళీ సపోర్ట్ హోల్డ్ చేసింది. అండ్ ఈ రెసిస్టెన్స్ క్లియర్గా చూసుకుంటే ఈరోజు ఈ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోండి ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, ప్రైస్ ఏ రేంజ్ వరకు వెళ్ళింది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే ఆ 10-15 పాయింట్స్ కోసం చూడకూడదు బేసిక్గా. అండ్ ప్రైస్ మళ్ళీ కిందికి వచ్చింది. సో విత్ ఇన్ ద క్యాండిలే ఉండింది. అండ్ మనం జోన్ చూసుకున్నా కూడా, ఒక జోన్ని ప్లాట్ చేసుకున్నా కూడా ఇంట్రాడే కోసం ఇంత చూడాలన్నా అంటే చూడాల్సి వస్తుంది. బికాజ్ మనం కష్టపడ్డ డబ్బులే కదా, ఎక్కడి నుంచో రావు కదా. సో అట్లాంటప్పుడు ఎంత ప్రీషియస్ దాన్ని ఎంత కాపాడుకోవాలని దానిపైన కూడా ఫోకస్ చేయండి. సో ఈ జోన్ అయితే పోలేదు కదా. సో సేమ్ అనమాట, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఈ సింగిల్ క్యాండిల్ చూసి డెసిషన్ తీసుకొని చేసి ఉంటే ఇక్కడ చూడండి ప్రైస్ ఎన్ని, ఒక 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ 1 hour 45 minutes మీరు కొనాలనుకున్న ప్రీమియం 50-60 ఉంటుంది. ఇవన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. సో ఇందుకే అనమాట ఎక్స్ప్లెయిన్ చేసేది. ఠీకే. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. ఈరోజు గొప్పగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ రేంజ్ ఉండిందో అది చేసుకోవచ్చు. అండ్ పర్సనల్గా ఈ బేరిష్ కోసం అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. అండ్ సేమ్ వే ఫస్ట్ క్యాండిల్ అయినా ఈ ట్రేడ్ అయినా కూడా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది. అండ్ ఈ 1 or 2 ట్రేడ్స్ అయిపోయాక ఎక్కువగా ఫోకస్ చేయకూడదు. ఈ క్యాండిల్ తర్వాత ఎవరైనా జనరల్గా ఈ గామా బ్లాస్ట్ హీరో కోసం ట్రై చేయాలనుకున్నా కూడా 20-25% ఆఫ్ ఆర్ జనరల్గా మనం క్యాప్చర్ చేసిన పాయింట్స్ నుంచి చేయవచ్చు. అంతకు మించి అయితే చేయకూడదు. బట్ స్టిల్ ఈ హ్యాబిట్ ఉన్నా కూడా వదులుకోండి, బికాజ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది. అండ్ ఇది ఎందుకు మెన్షన్ చేస్తూ ఉంటా అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ పర్సనల్గా మెసేజ్ చేసి చెప్తా ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో, ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనే వేలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఠీకే. అండ్ రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా పొజిషనల్ డేటా. అండ్ రేపటి కోసం జనరల్గా మనకు ఒక ఎక్స్పైరీ తర్వాత ఫ్రెష్ డేటా అనేది ఉండదు. ఆ రోజు ఏంటి అంటే పొజిషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి కాబట్టి, ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి ఇంట్రాడే డేటా కోసం ఏంటి అంటే పొజిషనల్ డేటాతో చూస్తే జనరల్గా ఇట్లా ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇట్లాంటి
స్వింగ్స్ అనేటివి ఎక్కువగా స్టాప్ లాస్ అని ఉంటాయి. సో ఇంట్రాడే ట్రేడర్స్కి ఇది కొంచెం హ్యాండిల్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. అండ్ సేమ్ వే ఇంట్రాడే కోసం మేము బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఇదంతా ఎక్కువ రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. సో మనం రేపటి గురించి ఏంటి అంటే డేటా కంటే ఎక్కువగా, సో జనరల్గా ఈ డేటా మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది, బట్ రేపటి కోసం ఏంటి అంటే ఎక్స్పైర్ అయిపోయిన డేటా ఉంటుంది కాబట్టి ఇంట్రాడే కోసం యూజ్ చేయట్లేదు. సో అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ని కంబైన్ చేసుకొని ఒకసారి చూద్దాం రేపు ఎలా చేస్తాం ఏంటి అనేది. అండ్ ఇది పొజిషనల్ డేటా, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. యా, సో ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ అనేది అట్లీస్ట్ స్టిల్ ఒక సపోర్ట్లోనే హోల్డ్ చేస్తూ ఉంది. అండ్ ఈవెన్ బ్రేక్అవుట్ రావాలన్నా కూడా అట్లీస్ట్ ఇట్లా ప్లాట్ చేసుకొని చూసుకోండి. 4 అవర్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా ఆర్ ఎలా చూసుకున్నా మీకు ఒక విత్ ఇన్ ద రేంజ్లోనే ఉండింది. పెద్ద డ్రాస్టిక్ మూవ్స్ అయితే ఏం లేవు ఇక్కడ కూడా. సో దీన్ని బట్టి మనం ప్లాట్ చేసుకున్నది ఏంటి అంటే ప్రైస్ డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సపోజ్ రేపు డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే పర్సనల్గా అయితే ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తాం. ఠీకే, బికాజ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి కోసం ఇన్స్టిట్యూషనల్ డేటా లేదు. అండ్ ఓన్లీ ప్రైస్ యాక్షన్ ఏంటి అంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ రేంజ్ వరకు వచ్చి ఈఎంఎస్ రేంజ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందో, ఈ ఏరియా నుంచి రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి ప్రైస్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటుందో రిట్రేస్మెంట్లో అట్లీస్ట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. అండ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈఎంఎస్ మధ్యలో ఉంటే మనం చాలాసార్లు చూసినాం ప్రైస్ ఏం జరుగుతుంది సైడ్ వేస్ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎమోషన్స్ ఉండకూడదు. సో ఈరోజు అట్లీస్ట్ ఫస్ట్లోనే చెప్పా ప్రాఫిట్ బుక్ చేసుకోమని, సెకండ్ టైం కూడా చెప్పా 1 or 2 మెంబర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. ఎందుకు అంటే ఎమోషన్స్ బేసిక్గా మనకి జనరల్గా సింపుల్ రీజన్, జనరల్ ఒక 10,000 ప్రాఫిట్కి 9,500 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. ఇంకొక 500 కోసం చూసుకుంటే ఇక్కడ ఏమైంది, ఇంకొక 6,000 పోయింది. అంటే అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం జరిగింది 3,500. సో ఇది జరిగింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. టీకే, అండ్ హ్యూజ్ క్వాంటిటీ కూడా చేయకూడదు ఇవన్నీ కూడా. సో ఇది అసలు మానండి బేసిక్గా. జనరల్గా ఇట్లాంటి సినారియోస్లో మనం అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ ద క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు. కానీ హ్యూజ్ క్వాంటిటీ డిప్లాయ్ చేయడం వల్ల చాలా హెడేక్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా సైడ్ వేస్ డేటా ఉన్న రోజు ఒక క్లియర్ వ్యూ ఉంటే దట్స్ ఫైన్. టీకే, సో రేపటి కోసం ఏంటి అంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ రీజన్కి వచ్చి ఇక్కడ నుంచి ఫామ్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. అండ్ ప్రైస్ ఈ రేంజ్లో ఉంటే ఏంటి అంటే కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఈఎంఐస్ మధ్యలో అంటే ఈఎంఐస్ బ్రేక్అవుట్ అయ్యి ఇప్పుడు మొన్న ఇలా వచ్చింది కదా, సో ఇట్లాంటి ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు ఇది మనకి జనరల్గా మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. సో ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ట్రేడ్ చేయొచ్చా అంటే పర్సనల్గా మేమైతే ట్రేడ్ చేయము. అండ్ అది పెద్ద విషయం కూడా కాదు, బికాజ్ ఎప్పుడైతే మీరు 80+ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారో మీ ట్రేడింగ్ స్టైల్ ఎంత మారిపోతుంది. ఒక మంచి ప్రశాంతంగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. మీలో ఉన్న మిస్టేక్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఠీకే, సో ఇక్కడికి వచ్చి ఫోమో ఉండకూడదు బేసిక్గా. ఇదేదో వెళ్ళిపోతుంది, ఈరోజు ట్రేడ్ చేయకపోతే ఏదో జరిగిపోతుంది, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా మర్చిపోండి. ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉన్న సెటప్లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే, సో ఎవ్రీడే వస్తుంది ఆపర్చునిటీస్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం బుక్ చేయగలుగుతున్నామా లేదా, మనం తీసుకోగలుగుతున్నామా లేదా, నెక్స్ట్ ఎంట్రీ కోసం ఫ్రెష్ థాట్ ప్రాసెస్తో ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. టీకే, అండ్ రేపటి కోసం అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రాబిలిటీ సినారియోస్ లేవు. అండ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ సేమ్ వే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉన్నా అండ్ సేమ్ వే ఒక గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందికి వెళ్తూ ఉన్నా కూడా దిస్ ఈస్ గోయింగ్ టు బి అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ ఇన్ కేస్ ఇదే నిజం అవుతూ ఉంటే రిట్రేస్మెంట్లో మనకి అట్లీస్ట్ ఓఐ చేంజ్ కూడా తెలుస్తూ ఉంటుంది. రేపు మనకి ఫ్రెష్ డేటా బిల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ఫోకస్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే ఇక్కడ కూడా అనమాట. ఠీకే, సో ఇది రేపటి కోసం మా ట్రేడ్ ప్లాన్. అండ్ ఇన్ కేస్ మీకు యూస్ఫుల్గా ఉంటే అట్లీస్ట్ ఈ లెవెల్స్ మార్క్ చేసుకోండి. మా ఓన్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో అది రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, రిస్క్ రివార్డ్ కానివ్వండి అండ్ ఈ థింగ్స్ అన్నీ కూడా. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్ ఏదైతే ఉందో అది ప్రాఫిటబుల్గా ఉంటే అసలు ఎట్లాంటి వీడియో కూడా చూడకండి, దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే, సో ఎందుకంటే ఎప్పుడైనా ఒక మంచి కన్విక్షన్ ఉన్నదాన్ని మిస్ చేసుకోవద్దు కాబట్టి. సో ఇది అండ్ సేమ్ వే మా అలాగే ఎవరికైనా డేటా బ్రేక్డౌన్ నేర్చుకోవాలనిపించినా, మేము ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నామో అది మీకు కూడా చేయాలనిపించినా కూడా పర్సనల్గా పింగ్ చేయండి సో దట్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఠీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.